అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత, ద్వితీయ దైవ గ్రంథము బైబిలు, తృతీయ లేదా అంతిమ దైవ గ్రంథము ఖురాన్. ఈ మూడు గ్రంథాల యొక్క సారము మోక్ష మార్గాన్ని గురించి తెలియజేసే గ్రంథాలు. ఈ మూడింటి యందు మనకు ఉండాల్సింది శ్రద్ధ, గౌరవం. ఈరోజు ప్రేమ అనేటువంటి మాట క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రేమ, దేవుడు ప్రేమ, ప్రేమ దేవుడు అని, తర్వాత తోటి వారిని ప్రేమించాలి అని, లేదా తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అని. క్రీస్తు మాటని మనం తీసుకొని చాలా జాగ్రత్తగా యోచన చేసి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి, దేవుడు ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు, ఈ వాక్యం ఎంత లోతుగా ఉంది, ఎంత విశ్లేషణగా ఉంది, ఎంత అర్థవంతంగా ఉంది, ఎంత సత్యముగా ఉంది. ఇది నాకు ఇష్టం లేకపోయినా, సమాజానికి ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉండినా సత్యం అనేది మారదు. కనుక నా ఇష్టము, నా ప్రేమ, నా అనుకూలత అని కాకుండా దేవుడు ఏ విధంగా వాక్యం ఇచ్చాడో అదే విధంగా వాక్యమును అర్థం చేసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎంత కఠినంగా ఉన్నా, ఒప్పుదల కాకపోయినా సత్యం మాత్రం కఠినంగానే ఉంటుంది, చేదుగా ఉంటుంది. కానీ అదే మనకు పాప నిర్మూలన, దైవ సన్మార్గంలో నడిచేదానికి మార్గం చూపించే వాక్యములు. అందులో ఒక వాక్యం తీసుకొని చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈరోజు ఏ క్రైస్తవ సమాజంలో విన్నా, ఏ మత బోధకులు చెప్పినా తల్లిదండ్రుల్ని ప్రేమించండి అని చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులని గౌరవించండి, సహోదరులను గౌరవించండి, కూతుర్లని, కొడుకుని అందరినీ ప్రేమించండి, కుటుంబ ప్రేమ, సంఘ ప్రేమ, ఇట్లా విపరీతమైన ప్రేమలు మనుషుల మీద పెట్టుకొని ఉంటే, దేవుడు గురువుగా వచ్చిన క్రీస్తు మాత్రం నీ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ఈరోజు ప్రేమ ప్రేమ అని మారుమోగుతూ ఉన్న క్రైస్తవ సమాజంలో బోధకులు చెప్పుతున్న మాట ఏదైతే ఉందో, ఈ వాక్యం చదివితే ఆ బోధనకు అంత విరుద్ధంగా ఉంది. ఈ మాట ఎట్లా అర్థమైంది వాళ్ళకి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కొంత మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ప్రబోధానంద యోగీశ్వర్ల వారు రాసిన సమాధానం విందాము, తర్వాత దాని గురించి మాట్లాడదాం. తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ప్రేమ చూపుట సహజము. అలాగే
బిడ్డలు తమ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపుట కూడా సహజమే. నేచర్గా సహజ సిద్ధంగా జరిగేది ఏంటంట, తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ప్రేమ చూపుట సహజమే, నేచురల్. అలాగే బిడ్డలు తమ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపుట కూడా సహజమే. ఓకే, ఇది నేచురల్గా జరిగిపోతుంది. దీనికి ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన పని ఏమీ లేదు అనేది ఇక్కడ తెలియబడతా ఉంది. ఎక్కువ ప్రేమ వారి మధ్యనే ఉండును. అది నేచర్ లా, అది చట్టం, ప్రకృతిలో ఉన్న విధానం. అది దాన్ని మార్చడానికి కుదరదు. తల్లిదండ్రులకు తమ సంతతి మీద ఉన్నంత ప్రేమ ప్రపంచంలో దేని మీద ఉండదు. సత్యమే. ఇది అన్ని ఇళ్లలో జరుగుతుంది, ఇది అంతటా ఉంది కనుక ఇది సత్యము. తల్లిదండ్రులకు తమ సంతతి మీద ఉన్నంత ప్రేమ ప్రపంచంలో దేని మీద ఉండదు. కరెక్టే. మనిషి మెదడులో గల గుణముల ప్రభావం అలాగే ఉండును. మనిషి యొక్క మెదడులో గల గుణ ప్రభావములు అలాగే ఉండును. ఇది జరుగుతుంది సిస్టంలో, ఈ శరీరంలో జరుగుతుంది. శరీరంలో జరిగే విధానం గురించి ఇక్కడ ప్రబోధానంద యోగీశ్వర్లు వారు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రేమ జ్ఞానము మీద, దేవుని మీద ఉన్నప్పుడే మనిషి ప్రపంచం వైపు పోకుండా జ్ఞానం వైపు పోగలడు. ప్రేమ అనేది తల్లిదండ్రుల మీద, కూతుర్ల మీద, ఇంకా 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 నీ ఇష్టం, సంఘం మీద, ఫ్రిడ్జ్ల మీద, కూలర్ల మీద, నువ్వు దేనినైనా పెట్టుకో, అది ప్రపంచం మీద ప్రేమ అవుతుంది. అదే ప్రేమను తీసుకొని జ్ఞానం మీద పెట్టమంటాడు. జ్ఞానం అంటే ఏంది? వాక్యం మీద. నీకు వాక్యం మీద, జ్ఞానం మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడే మనిషి ప్రపంచం వైపు పోకుండా జ్ఞానం వైపు పోగలడు. తల్లిదండ్రులను ప్రేమిస్తే ప్రకృతి సంబంధి, భార్యని భర్తని ప్రేమిస్తే ప్రకృతి సంబంధి. కేవలం దేవుడి మీద, దేవుడి జ్ఞానం మీద ప్రేమను మరల్చుకోగలిగితే, తిప్పుకోగలిగితే, దాని మీద అధికంగా నువ్వు ప్రేమ చూపగలిగితే ఆ దారి ఏర్పడుద్ది. అదే పెద్ద దారిగా ఉన్నప్పుడు, జ్ఞానమే ముఖ్యంగా మూలంగా ఉన్నప్పుడు, దేవుని దారి ఏర్పడినప్పుడు ప్రపంచం వైపు నుండి నడక దేవుని వైపుకి మొదలవుతుంది. అది ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ప్రపంచంలో అత్యంత ప్రేమ జ్ఞానము మీద, దేవుని మీద ఉన్నప్పుడే మనిషి ప్రపంచం వైపు పోకుండా జ్ఞానం వైపు పోగలడు. అట్లు కాకుండా జ్ఞానం కంటే ఎక్కువ ప్రేమ దేని మీద ఉండినా వాడు జ్ఞానం వైపు పోజాలడు. మళ్ళీ ఒకసారి చదువుదాం. అట్లు కాకుండా జ్ఞానం కంటే ఎక్కువ ప్రేమ దేని మీద ఉండినా వాడు జ్ఞానం వైపుకి పోజాలడు. మనిషిలో 6 మంచి గుణాలు, 6 చెడ్డ గుణాలు ఉండును. 6 మంచి గుణాలు ఉంటాయంట, 6 చెడ్డ గుణాలు ఉంటాయంట. మంచి చెడు గుణాలు రెండు బంగారు మరియు ఇనుప సంఖ్యల లాంటివి. మంచి గుణాలైనా చెడ్డ గుణాలైనా సంఖ్యలే, కానీ మంచి గుణాలు బంగారు సంఖ్యలు, చెడ్డ గుణాలు ఇనుప సంఖ్యలు. ఈ సంఖ్యలు ఏ లోహంతో తయారైన లోహం ఏదైనా కానీ మనిషిని బంధించుటకే అన్నట్లు గుణములలో మంచిదైన ప్రేమ, చెడుదైన అసూయ రెండు మనిషిని జ్ఞానం వైపుకు పోనివ్వవు. మళ్ళొకసారి చదువుదాం. సంఖ్యలు ఏ లోహముతో తయారైనా మనిషిని బంధించుటకే. దాని ఉద్దేశం ఏంటి? సంఖ్యలు దేంతో తయారు చేసినా మనిషిని బంధించటానికి అన్నట్లు గుణములలో మంచిదైన ప్రేమ, చెడుదైన అసూయ రెండు మనిషిని జ్ఞానం వైపుకు పోనివ్వవు. గుణముల కంటే మించినది జ్ఞానము. గుణముల కంటే మించింది జ్ఞానము. ప్రేమ కంటే మించింది జ్ఞానము. జ్ఞానం మీద శ్రద్ధ అని తెలవలేను.
జ్ఞానమే ముఖ్యము ప్రేమ కంటే కంటే. గుణములలో 6 చెడు గుణములు ఇలా కలవు, 6 చెడ్డ గుణాలు ఇట్లా ఉన్నాయని చెప్తున్నాడు. ఏంటిది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. 6. అదేవిధంగా మంచి గుణాలు ఉన్నాయి, అంటే బంగారు సంఖ్యలు ఇవి, ఇందాక చెప్పుకుని ఇనుప సంఖ్యలు. దానము, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అని తెలియాలి. ఈ బంగారు సంఖ్యలు ఏది? బంగారు సంఖ్యలు ఏది? దానము, దయ, ఔదార్య, వైరాగ్య, వినయం, ప్రేమ. ప్రేమ కూడా బంగారు సంఖ్యలే. ఇనుప సంఖ్యలు ఉన్నాయి, ఏంటి అయ్యి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఈ 6 ఈ 6 12 గుణాల్లో కాకుండా ఈ సంఖ్యల వలయంలో చిక్కుకోకుండా జ్ఞానము అనే దాన్ని మనం ప్రేమిస్తే, దాని మీద శ్రద్ధ పెట్టుకుంటే, అప్పుడు ఈ 6 12 సంఖ్యలు కాకుండా విడుదల పొందుతాము. కనుక తల్లిదండ్రుల మీద దయ లేదంటే ప్రేమ ఉన్న వాళ్ళు సంఖ్యలలో ఇరుక్కున్నట్లే, సంఘం మీద ప్రేమ ఉంటే ఇరుక్కున్నట్లే. ఈరోజు బోధకులు చెప్తున్న బోధంతా సంఖ్యల బోధ, మనిషిని ఇహలోకంలోనే కట్టిపడేసే బోధ, పరలోక రాజ్యం వైపుకు తీసుకువెళ్ళే బోధ కాదు అని అర్థమవుతా ఉంది ఈ వాక్యాల ద్వారా. నాకంటే అధికముగా అని 2 సార్లు రాశాడు దేవుడు. నాకంటే అధికముగా తల్లిదండ్రులు ప్రేమించిన, కడుపున పుట్టిన పిల్లల్ని ప్రేమించిన నాకు పాత్రుడు కాదు అన్నాడంటే ఆ ప్రేమ అనేది ఎంత పెద్ద సంఖ్యల్లో మనం అర్థం చేసుకోవాలి. అంటే చేదుగా ఉంది, మరి తప్పదు. మనం ఈ ప్రేమ గురించి కొన్ని అంశాలు కొంత దూరం మాట్లాడితే కొంత జ్ఞానం మనకి ఏర్పడుతుంది. సరే, ఈ చిన్న వివరము ఇది ఇంకా మనం బాగా లోతుగా బుద్ధికి అర్థమయ్యే విధంగా క్రీస్తు చెప్పిన అనేక విషయాల్ని మనం పరిశీలన చేసి, ఈ మాటకి ఇంకో వాక్యానికి పరిశీలన చేసి ముడిపెట్టి ఇది ఎంతవరకు తీసుకోవాలి, ఈ ప్రేమను ఏ స్థాయిలో దేని మీద ఎక్కువ పెట్టుకోవాలనేది మనం పరిశీలన చేద్దాము. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట మొదటి ఆజ్ఞకి ముడిపడి ఉందా? మొదటి ఆజ్ఞకు ముడిపడి ఉందా అంటే అవును, ముడిపడి ఉన్నది. మొదటి ఆజ్ఞలో ఏముంది? జ్ఞానమే ఉంది. అందులో ఏం చెప్పాడు? ఆత్మ అన్నాడు, పూర్ణ ఆత్మ అన్నాడు. ఆ పూర్ణ ఆత్మ అంటే 3 భాగాలు, కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ. కానీ ఇక్కడ నాకు పాత్రుడు కాదు అన్నాడంటే నాకు అనే దేవుడు ఎవరు? ఆత్మ, తండ్రి. ఈ తండ్రిని అధికంగా ప్రేమించకపోతే, ఆ తండ్రికి సంబంధించిన సంపూర్ణ జ్ఞాన వివరం నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు ఆయనకు, ఎవరికి? తండ్రికి, ఆత్మకు పాత్రుడివి కాదు. కనుక ఆయన విషయాలను అధికముగా, అగ్రముగా పెద్దగా పెట్టుకోగలిగితే అప్పుడు జ్ఞాన మార్గం ఏర్పడి, దైవ మార్గం ఏర్పడి అటువైపు వెళ్తాం. ఈ వాక్యము మొదటి ఆజ్ఞతో ముడిపడి ఉన్నది. మనం మొదటి ఆజ్ఞతో సంబంధపడి లేకుండా ఏ వాక్యం చెప్పుకోము. ఎంత చిన్న ఆజ్ఞ అయినా, ఎంత చిన్న వివరం అయినా ఇది దానికి ఆధారమై ఉంటుంది, సింక్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనము దీనికి సంబంధించి ఇంకా లోతుగా పరిశీలన చేసి ఆలోచించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.